చాలామంది స్టాక్ మార్కెట్ను ఒక పెద్ద జూదం అంటుంటారు. కానీ అసలు విషయమేంటంటే, ఈ ఆటలో గెలవటానికి కావాల్సింది అదృష్టం కాదు, పక్కా లెక్కలు. ఒక సాధారణ జూదరిలా కాకుండా ఆ జూదాన్ని నడిపే క్యాసినోలా మనం ఎలా ఆలోచించవచ్చో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. పదండి, స్టార్ట్ చేద్దాం. సరే, ముందుగా మనల్ని మనం ఒక సింపుల్ ప్రశ్న వేసుకుందాం. మార్కెట్లో మనమెవరు? ప్రతి ట్రేడ్ గెలవాలి అనుకుంటూ లక్ మీద ఆధారపడే గ్యాంబ్లర్లా ఉన్నామా? లేదంటే వందల వేల ట్రేడ్స్ని ఒక బిజినెస్లా చూస్తూ లాంగ్ రన్లో లాభం తీసే క్యాసినోలా ఆలోచిస్తున్నామా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమే మన ట్రేడింగ్ జర్నీని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, అమేచర్కి ప్రొఫెషనల్కి ఉన్న తేడా చాలా సింపుల్. ఒకరేమో నెక్స్ట్ ట్రేడ్లో ఏమవుతుందా అని టెన్షన్ పడతారు, ఇంకొకరేమో రాబోయే 100 ట్రేడ్ల ప్రాసెస్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకుంటారు. చూడ్డానికి చిన్న విషయమే అనిపిస్తుంది కదూ, కానీ గెలుపో ఓటముల మధ్య ఉన్న అసలైన గీత ఇదే. ఈ తేడాను ఇంకొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. గ్యాంబ్లర్ ఎప్పుడూ ఆ ఒక్క లక్కీ షాట్ కోసం ఎదురుచూస్తాడు. కానీ క్యాసినోకి తెలుసు, 1-2 సార్లు ఓడినా వేలసార్లు ఆడిస్తే లెక్కలు తనవైపే ఉంటాయని. అందుకే ప్రొఫెషనల్స్ ఊహించరు, వాళ్ళు ఒక సిస్టమ్ను నడుపుతారు. ఆ సిస్టమే వాళ్ల ఎడ్జ్. సరే, ఇప్పుడు చాలామంది ట్రేడర్లు చేసే ఒక పెద్ద తప్పు గురించి చూద్దాం. అదే ఆ మ్యాజిక్ బుల్లెట్ కోసం వెతకడం. ప్రతి ట్రేడ్లోనూ గెలిపించే ఒక మాయా ఇండికేటర్, ఎవరో చెప్పే ఒక సీక్రెట్ టిప్. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్లల్లో చాలామంది వీటి వెంటే పడతారు. కానీ నిజం చెప్పాలంటే మార్కెట్లో అలాంటి మ్యాజిక్ ఫార్ములా అనేది అస్సలు లేదు, ఉండదు. ఈ స్లైడ్ చూస్తే మనకు విషయం మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవైపేమో 10-15 ఇండికేటర్లు, టెలిగ్రామ్లో వచ్చే టిప్స్, అంతా ఒక కన్ఫ్యూజన్. ఇది కేవలం ఆశ మీద నడిచే పద్ధతి. ఇంకోవైపు ఒక క్లియర్ ప్లాన్, ఒక ప్రాసెస్, ప్రతిదీ డేటా ప్రకారమే. ఇదే ప్రొఫెషనల్స్ నడిచేదారి. ఇప్పుడు నేను చెప్పేది వింటే కొంచెం షాక్ అవ్వొచ్చు. ట్రేడింగ్లో మనం 10కి 10 ట్రేడ్లు గెలవక్కర్లేదు. నిజానికి మనం 10లో 4 గెలిచినా చాలు. ఎలా అంటారా? సింపుల్. మనం ఓడిపోయిన 6 ట్రేడ్లలో పోగొట్టుకున్నదానికన్నా గెలిచిన 4 ట్రేడ్లలో సంపాదించింది ఎక్కువగా ఉంటే చాలు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం లాభాల్లోనే ఉంటాం. ఈ చిన్న లాజికే ప్రొఫెషనల్ ఎడ్జ్కి పునాది. దీన్నే టెక్నికల్గా మనం పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం. అంటే ఈ ఫార్ములా చూడండి, మన గెలుపు శాతం సగటు లాభం, అలాగే మన ఓటమి శాతం సగటు నష్టం. వీటన్నిటినీ లెక్కిస్తే ఫైనల్ రిజల్ట్ 0 కన్నా ఎక్కువ ఉండాలి. అలా ఉంటే మన సిస్టమ్కి ఒక ఎడ్జ్ ఉన్నట్టు లెక్క. ఇది మ్యాజిక్ కాదు, ప్యూర్ మ్యాథ్స్. క్యాసినో ఎప్పుడూ గెలవడం వెనుకున్న సీక్రెట్ కూడా ఇదే. సరే, అంతా బాగుంది. కానీ మన సొంత క్యాసినోని, అంటే మన ట్రేడింగ్ సిస్టమ్ని ఎలా కట్టుకోవాలి? దానికొక బ్లూ ప్రింట్ ఉంది. ప్రొఫెషనల్స్ ఫాలో అయ్యే ఆ ఫ్రేమ్వర్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రొఫెషనల్ ట్రేడింగ్ ఎడ్జ్ని ఒక బలమైన బిల్డింగ్లా ఊహించుకోండి. ఆ బిల్డింగ్ బలంగా నిలబడాలంటే దానికి 4 పిల్లర్స్ కావాలి. ఈ 4గింట్లో ఏ ఒక్కటి వీక్గా ఉన్నా మొత్తం సిస్టమ్ కుప్పకూలిపోతుంది. మొదటి పిల్లర్ సెటప్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన రూల్ బుక్ అన్నమాట. ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అని క్లియర్గా చెప్పే రూల్స్. ఇది మనకు తోచినప్పుడు కాకుండా మార్కెట్లో పదే పదే రిపీట్ అయ్యే ఒక ప్యాటర్న్ మీద ఆధారపడి ఉండాలి. ఇక రెండోది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైంది, రిస్క్ మేనేజ్మెంట్. చూడండి, మార్కెట్ ఎటు వెళ్తుందో మనం కంట్రోల్ చేయలేం, కానీ మనం ఎంత నష్టపోవాలో మాత్రం 100కి 100% మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ట్రేడ్కి ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఇలాంటి కఠినమైన రూల్స్ పెట్టుకోవడమే మనల్ని ఈ గేమ్లో చివరి వరకు నిలబెడుతుంది. మూడో పిల్లర్, ఎగ్జిక్యూషన్. మన దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ ప్లాన్ ఉండొచ్చు, కానీ దాన్ని సరిగ్గా అమలు చెయ్యకపోతే అంతా వేస్ట్. భయంతో ట్రేడ్ మిస్ అవ్వకుండా, అత్యాశతో తప్పుడు టైంలో ఎంటర్ అవ్వకుండా మన ప్లాన్ని ఒక మెషిన్లా ఫాలో అవ్వగలగాలి. చివరిగా 4వ పిల్లర్, సైకాలజీ. ఇదే అన్నింటికంటే కష్టమైంది. మార్కెట్ మన ఇమోషన్స్తో ఆడుకుంటుంది. వరుసగా నష్టాలొచ్చినప్పుడు భయం, లాభాలొచ్చినప్పుడు అత్యాశ, ఇలాంటివన్నీ కామన్. ఆ టైంలో కూడా ఇమోషన్స్ని పక్కన పెట్టి మన ప్లాన్ని నమ్మి ముందుకు వెళ్లడమే అసలైన ఎడ్జ్. ఓకే, ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చాం. ఇంతమంది ఎందుకు ట్రేడింగ్లో ఫెయిల్ అవుతారు? ఎందుకంటే నిజమైన ట్రేడింగ్ ఎడ్జ్ ఫాలో అవడానికి చాలా అసౌకర్యంగా ఉంటుంది.
ఈ స్లైడ్ ఒక పవర్ఫుల్ నిజం చెప్తోంది. ప్రాఫిట్ అనేది మన కంఫర్ట్ జోన్లో అస్సలు దొరకదు. జనాలు ఎక్కడైతే అమ్మడానికి భయపడతారో అక్కడే కొనడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే కొనడానికి ఎగబడతారో అక్కడే అమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రేడింగ్లో లాభం మరియు సౌకర్యం ఎప్పుడూ ఒకదానికొకటి వ్యతిరేకమే. అసలు ఎడ్జ్ ఎందుకు ఇంత ఇబ్బందిగా ఉంటుంది? సింపుల్. ఎందుకంటే అది మనల్ని గుంపుకు వ్యతిరేకంగా వెళ్లమంటోంది. అందరూ భయంతో అమ్ముతుంటే మనం భయాన్ని కొనాలి. అందరూ అత్యాశతో కొంటుంటే మనం అత్యాశను అమ్మాలి. అన్నింటికన్నా ముఖ్యంగా సరైన సెటప్ వచ్చేవరకు ఏమీ చెయ్యకుండా ఖాళీగా కూర్చోవాలి. ఆ విసుగును భరించగలగాలి. సరే, ఇంత థియరీ విన్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా మన సొంత ట్రేడింగ్ ఎడ్జ్ని స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఒక ఎడ్జ్ని డెవలప్ చేయడం అనేది రాత్రికి రాత్రే అయ్యే పని కాదు. అదొక సైంటిఫిక్ ప్రాసెస్. ఫస్ట్ మార్కెట్ని గమనించి రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ని కనిపెట్టాలి. తర్వాత మన ఐడియాని పాత డేటా మీద టెస్ట్ చేయాలి. దీన్నే బ్యాక్ టెస్టింగ్ అంటాం. అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వస్తే నిజమైన డబ్బు పెట్టకుండా వర్చువల్ మనీతో అంటే పేపర్ ట్రేడింగ్తో టెస్ట్ చేయాలి. ఫైనల్గా మనం తీసుకున్న ప్రతి ట్రేడ్ని ఆ టైంలో మన ఎమోషన్స్ని ఒక జర్నల్లో రాసుకోవాలి. అప్పుడే మన తప్పులెక్కడ జరుగుతున్నాయో అర్థమవుతుంది. రైట్, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కొచ్చేసాం. ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుని మనం ది హౌస్గా అంటే క్యాసినోలా ఎలా మారొచ్చో ఫైనల్గా చూద్దాం. సో బ్లూ ప్రింట్ ఇదే. ఒక నిజమైన ట్రేడింగ్ ఎడ్జ్ అంటే ఏదో ఒక ఇండికేటర్ కాదు, ఒక టిప్ కాదు. అది ఈ 4 పిల్లర్స్ కలయిక. మన సెటప్, మన రిస్క్ మేనేజ్మెంట్, మన ఎగ్జిక్యూషన్, ఇంకా మన సైకాలజీ. ఈ 4ంటిని కలికినప్పుడే మనం ఒక గ్యాంబ్లర్ స్టేజ్ నుంచి ది హౌస్గా మారతాం. చివరగా ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ట్రేడ్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నది ముఖ్యం కాదు. మనం ఫాలో అవుతున్న ప్రాసెస్ కరెక్టా కాదా అన్నదే ముఖ్యం. ప్రాసెస్ మీద దృష్టి పెడితే రిజల్ట్ దానికదే వస్తుంది. ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన ఫోకస్ అంతా రేపు తీసుకోబోయే ఒక్క ట్రేడ్ రిజల్ట్ మీద ఉందా, లేక రాబోయే 100 ట్రేడ్ల ప్రాసెస్ క్వాలిటీ మీద ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కాంటెంట్ అప్డేట్స్ కోసం.